నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పారిశ్రామికవేత్తల తయారీకి యువత, మహిళలు ముందుకు రావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గైడెన్స్ సెల్స్ ప్రారంభించిన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన టాయిలెట్, మహిళా సాధికారత కార్యాలయంలో జెండర్ రీసోర్స్ సెంటర్ను ప్రారంభించారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మీద పరిశ్రమలు, సామాన్యులు, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికి నాందిగా ఈనాడు మన రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో ఎండో ఆఫీసులో ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ఒక 3 ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ పెట్టడం, నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా ఏ విధమైన పారిశ్రామికవేత్తగా వారి యొక్క ఆలోచనలు పంచుకుని వారు పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనుకుంటే అది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ వారి పేరు మీద కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి భర్త గారు కానీ, వారి పిల్లలు కానీ, ఆ మహిళ కానీ మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వినియోగించుకుని ఏదైనా వారు పారిశ్రామికవేత్తగా ఏ విధంగా ఎదగాలనే దానికోసం ఒక గైడెన్స్, కెరీర్ గైడెన్స్ అంటే అక్కడ ఏ విధమైన స్కీములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్కీములు ఉన్నాయి, దానికి సంబంధించి బ్యాంకుల యొక్క రుణాలు ఏ విధంగా పొందవచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వపరమైనటువంటి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఆ లోన్స్ కానీ ఆ యొక్క పథకాలు కానీ మనం ఏ విధంగా పెట్టుకోవాలనే దాని మీద ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్, ఒక గైడెన్స్ అవన్నీ అందివ్వడం కోసం ఈ యొక్క కార్యాలయాన్ని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ 3 ఉన్నారు, వారు కూడా ఇలా రండి. వీరి దగ్గరకు వస్తే ఈ సమాచారం ఏ విధంగా వీళ్ళకి అన్ని వీళ్ళు ట్రైన్ చేయడం చెప్పడం జరిగింది.